రికార్డింగ్ పెడుతున్నావా? ఇది అందరికీ వేరే నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాము. భూమి మీద ఉనికి మాత్రమే మన పరిణితికి సూక్ష్మ లోకాలలో ఎరుకలో ఉండడానికి పునాదిని నిర్మిస్తుంది. అంటే ఇక్కడున్న పరిణితిని బట్టే సూక్ష్మ లోకాల్లో మనకి ఎరుకొస్తుంది. మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఏంటి, పై తలాల్లోకి వెళ్ళి ఉన్నత తలాల్లోకి వెళ్ళి మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి జ్ఞానం పొందొచ్చు అని తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకున్నాక మనం ఏం చేస్తున్నాం, చక్కగా నిద్రపోయాక మన జీవాత్మ అక్కడికి వెళ్ళి జ్ఞానం తెలుసుకొని మళ్ళీ వస్తుంది. ఇలాగా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ తెలుసుకున్న దాన్ని బట్టి అక్కడ ఎరుకొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అంతకుముందు కళల్లో మనం అనుకున్నాం, మేడం కళలో మేము మాంసాహారం తింటున్నాము అని. కానీ మనం ఎప్పుడైతే ఇలా తినకూడదు అన్న నాలెడ్జ్ తీసుకుంటున్నామో అప్పుడు స్వప్నంలో కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ మాంసం తినకూడదు అన్న ఎరుక అక్కడ కూడా వచ్చేస్తూ ఉంది. అలాగా ఇక్కడ పరిణామాన్ని బట్టి అక్కడ ఎరుకొస్తుంది ఉన్నత తలాల్లో. సూక్ష్మ లోకాలలో వ్యసనాలతో ఉండటం అసాధ్యం. భూమి మీద మాత్రమే మనం కొత్త శక్తి పాతాలను గ్రహించి వాటిని తిరిగి ఉత్పత్తి చేయటమో లేదా ఉన్నత ప్రత్యక్షీకరణలుగా రూపాంతరం చెందించడమో చేస్తాం. కానీ సూక్ష్మ లోకాలలో మార్గదర్శకులు సహాయంతో తెలియని వాటి పట్ల వ్యామోహం కలుగజేసే క్రీడను గ్రహించి ఆ జ్ఞానాన్ని సూక్ష్మ కేంద్రాలపై ముద్రిస్తాయి. దాని వలన తిరిగి భూమి మీద జన్మించినప్పుడు ఈ వ్యసనం పట్ల ఆకర్షణను అధిగమించడం తేలిక అవుతుంది. అంటే ఇప్పుడు అలా చదువు మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాక అర్థం అవ్వలేదు, చదవనా? సూక్ష్మ లోకాలలో వ్యసనాలతో ఉండటం అసాధ్యం. భూమి మీద మాత్రమే మనం కొత్త శక్తిపాతాలను గ్రహించి, కొత్త శక్తిపాతాలంటే ఏంటి పక్క, వాటిని తిరిగి ఉత్పత్తి చేయటమో లేదా ఉన్నత ప్రత్యక్షీకరణలుగా రూపాంతరం చెందించటమో చేస్తాం. తర్వాత కూడా చదువు. కానీ సూక్ష్మ లోకాలలో మార్గదర్శకుల సహాయంతో తెలియని వాటి పట్ల వ్యామోహం కలుగజేసే క్రీడను వాళ్ళు గ్రహించి ఆ జ్ఞానాన్ని సూక్ష్మ కేంద్రాలపై ముద్రిస్తారు. దాని వలన తిరిగి భూమి మీద జన్మించినప్పుడు ఆ వ్యసనం పట్ల ఆకర్షణ అధిగమించడం తేలిక అవుతుంది. ఇప్పుడు అదే కదా, శాకాహారం అంటే బాగా తినాలి చెయ్యాలి అనే కోరిక ఉంది. అక్కడ తెలియజేశాక భూమి మీదకి వచ్చాక అమ్మో ఈ శాకాహారం అంటే ఇటు నుంచి అటు జరుగుద్ది, అటు నుంచి ఇటు జరుగుద్ది, రెండు రకాలుగా. అంటే ఇక్కడ పరిణామం చెందాక అక్కడ ఎరుకొస్తుంది, ఒక్కొక్కసారి అక్కడ తెలుసుకున్నాక ఇక్కడ ఎరుకొస్తుంది. రెండు రకాలుగా జరుగుద్ది. ఆయన రెండు రకాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ మాంసాహారం బాగా తింటున్నాము, అమ్మో నాలో ఇంకా తగ్గలేదు అని అర్థమైపోయాక ఇక్కడ మళ్ళీ దాన్ని కొంచెం తినకూడదు అన్న అవగాహన పెంచుకుంటూ ఉన్నాం. అది మన శక్తిని వ్యామోహాలను రూపాంతరం చెందించుకొని మార్పు చేసుకోవడానికి మనకు భూమిపైన అన్ని లోకాల మూలాలను ఏకం చేసి రూపాంతరం చెందించే భౌతిక ప్రయోగశాల అవసరము. మన శక్తిని వ్యామోహాలను రూపాంతరం చెందించుకొని మార్పు చేసుకోవడానికి. అంతే కదా, ఇక్కడ ఈ భౌతిక ఇది ఒక పాఠశాల. ఇక్కడ అన్ని రూపాంతరణం అంటే మార్పు చెందించుకోవడానికి భూమి మీదకి రావాల్సిందే. పరిణామం జరగాలి అంటే భూమి మీదకి రావాల్సిందే. చైతన్యం విస్తృతం అవ్వాలంటే భూమి మీదకి రావాల్సిందే. ఎందుకంటే భూమి ఒక పాఠశాల, ఎగ్జామినేషన్ సెంటర్. పై తలాల్లో ఆ చైతన్యం అనేది ఎక్స్పాండ్ అవ్వదు. ఇక్కడ ఎగ్జామ్ రాశాక ఎక్స్పాండ్ అయ్యాక మళ్ళీ పై తలాల్లోకి వెళ్ళగలుగుతారు. మనకు భూమి పైన అన్ని లోకాలు మూలాలను ఏకం చేసి
రూపాంతరం చెందించే భౌతిక ప్రయోగశాల అవసరము. అవసరం కదా ఇది. అంటే ఈ భౌతిక పాఠశాల అనేది అవసరం రూపాంతరీకరణ చెందటం కోసం. మనిషి సూక్ష్మ తలాలలో ప్రవేశించినప్పుడు తన మంచి లక్షణాలు, వ్యసనాలు అన్నిటితో కూడిన తన స్వభావాన్ని పూర్తిగా నిలిపి ఉంచుకుంటాడు. ఉమ్, చైతన్యపు గాయాలు భూమి మీదే వదిలించుకోనట్లయితే అవి సూక్ష్మ లోకాలలోకి కూడా తీసుకుపోబడతాయి. అంటే చైతన్యం తగిలిన గాయాలని భౌతిక ప్రపంచంలోనే వదిలేయాలి. అక్కడికక్కడ వదిలేస్తే ఓకే, లేకపోతే వాటిని సూక్ష్మతలం దాకా తీసుకెళ్లిపోతాం. ఆ సూక్ష్మ అంటే లోకాల్లో కూడా తీసుకెళ్లిపోయి కర్మల సంచిలోకి ఆ రోజు చెప్పుకున్నాం కదా, కర్మల సంచిలోకి అక్క వెళ్తుందని. ఆత్మకి ఎరుక ఉన్నప్పుడే ఇక్కడ వ్యసనాలన్నీ వదిలేసి పోతామా? ఎరుక ఆత్మకి లేకపోతే ఎరుక కాదు, ఇక్కడ ఇక్కడ ఇది నేర్చుకోవాలా. జీవుడు ఇక్కడ ఇక్కడ వదలడం అనేది నేర్చుకోవాలా. లేకపోతే ఇక్కడి నుంచి తీసుకుని ఆత్మ దాకా, అంటే కర్మ లెక్కల దాకా తీసుకెళ్లిపోగలుగుతాం. అంటే ఎట్లాంటి వాళ్ళు ఇక్కడే వదిలి పోతారంటారు? సత్యం, ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆ సత్యం తెలిసిన వాళ్ళు, పరిణామంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. దీని తర్వాత మెట్టు ఏంది, ఇంకా నేనేం నేర్చుకోవాలి అనుకున్నవాడు ఈ కింది వాటిని వదిలేస్తాడు. ఇంకొంచెం వివరిస్తారా? అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. అతడు ఇప్పుడు బానే ఇప్పుడు తెలిసింది, ఒక వ్యక్తి ముందు ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కువగా అరవకూడదు, ఎమోషన్ అవ్వకూడదు, విమర్శించకూడదు అని తెలిసింది. తెలిసింది ఆచరించినప్పుడు ఇంకొంచెం ఎదుగుతాడు. తెలిసి కూడా ఆచరించినప్పుడు ఇంక ఎదగడం అనేది ఎక్కడ ఉంటుంది. అందుకని చాలా బాగుందక్క పాయింట్. మనిషి సూక్ష్మ తలాల్లో ప్రవేశించినప్పుడు తన మంచి లక్షణాలు, వ్యసనాలు అన్నింటితో కూడిన తన స్వభావాన్ని పూర్తిగా నిలిపి ఉంచుకుంటాడు. చైతన్యపు గాయాలు భూమి మీదే వదిలించుకోనట్లయితే అవి సూక్ష్మ తలాలలోకి కూడా తీసుకొని పోబడతాయి. విత్తనాలు జల్లడం ఇక్కడ, పంట కోసుకోవడం అక్కడ. అంతే. మానవ జాతి ఇత్తనాలు ఇక్కడ చల్లుతున్నాము, పంట అక్కడ రిజల్ట్ కోసుకుంటున్నాం అక్కడ వస్తుంది. అవునైతే రిజల్ట్ అక్కడే కదా. ఎట్లా అక్క? ఇప్పుడు ఇక్కడ వివరిస్తా. ఏమో పని చేస్తున్నాము, పని యొక్క ఫలితము అక్కడ తెలుస్తుంది. నువ్వు ఇక్కడ భౌతికంగా మోహము, వ్యామోహం అన్ని ఉన్నాయి. వీటిని వదలాలి అనుకుంటే అక్కడ టెస్ట్ల ద్వారా ఆ ఫలితాన్ని తెలుసుకొని మళ్ళీ ఇక్కడ వదులుతున్నావు కదా. ఓ, అర్థమైందక్క. ఇక్కడ ఉమ్. అన్ని తప్పులు చేసి పైన పోయి మన రికార్డ్ అదే చూసుకున్నప్పుడు కదా నేను ఇక్కడ చెప్తున్నాడు. తప్పు మాట ఇక్కడ చేశాను అని మాట మాట్లాడేటప్పుడు మాట మీకు మామూలుగా అనిపిస్తూ ఉంటది, అనిపిస్తుంది. కానీ సూక్ష్మ తలాల్లో చూసినప్పుడు ఆ మాట ఎంత దూరం వెళ్తుందో దాని యొక్క ఫలితం ఏంటో మీకు అర్థమవుతుంది. అందుకే అక్కడ చూడండి అని చెప్పారు కదా ముందు. మానవ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వాళ్లకు కర్మ సిద్ధాంతం, పునర్జన్మల జ్ఞానం అందజేయడం ద్వారా పరిష్కరించబడతాయి. మనుషులు ఈ రెండు నియమాల పట్ల జ్ఞానం పొందితే వ్యక్తిగత, దేశ, అంతర్జాతీయ నేరాలు అదృశ్యమైపోతాయి. అయితే ఈ రెండు నియమాలు ప్రకృతి యొక్క అన్ని శాఖలలోనూ బోధించాలి. భూమి మీద జీవితాన్ని మార్చే నిజమైన శక్తివంతమైన సాధనంలా ఉపకరించడానికి ముఖ్యంగా వైద్య రంగంలో వీటిని వాడాలి. మళ్ళీ చదువు ఒకసారి. ఈ రెండు నియమాలు ఏం నియమాలు? కర్మ సిద్ధాంతము, పునర్జన్మల జ్ఞానము. ఈ రెండు నియమాలు ప్రకృతి యొక్క అన్ని శాఖలలోనూ బోధించాలి అంటున్నారక్క. భూమి మీద జీవితాన్ని మార్చే నిజమైన శక్తివంతమైన సాధనంగా ఉపకరించడానికి ముఖ్యంగా వైద్య రంగంలో వీటిని వాడాలి. సరే, తర్వాత చెప్పు. తర్వాత ఈ రోజుతో చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్రశ్నలు జవాబులు. ప్రశ్న: కార్యానికి బాధ్యతకు గల తేడా ఏమిటి? జవాబు: బాధ్యత అనేది ప్రజలందరి శ్రేయస్సు కోసము మీకు మీరుగా చేపట్టాలనుకునే చర్య. కార్యం అనేది ఉన్నత ఆధిపత్యం నుంచి మీకు అప్పజెప్పబడేది. బాధ్యత అనేది ఇక్కడ తీసుకునేది, కార్యము అనేది పైతలాల మాస్టర్స్ మనకు అప్పచెప్పేది.
ఉమ్, ఇక్కడ తీసుకున్నాం బాధ్యత. ఈ బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఈ నేను ఈ బాధ్యత ఇప్పుడు మీరున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చాలి అనుకున్నారు. అలాగా అది బాధ్యతగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని జరగగలుగుతున్నాయి. అలాగా బాధ్యత వేరు, కార్యం వేరు. ఈ కా ఈ బాధ్యత వెనక కార్యం ఏంది? మీ యొక్క ప్రాయశ్చిత్తం. అది మాస్టర్స్ నిర్ణయించిన దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి. మరొక ప్రశ్న. మనం ఒక కార్యం కోసం తిరిగి వచ్చినప్పుడు కర్మ సృష్టించడం సాధ్యమా? ఉమ్, జవాబు: అవును, సాధ్యమే. ఎందుకంటే మీరు ఈ భౌతిక తలంపై చైతన్యంతో చేస్తున్నారు. ఒక్కోసారి ఇతర లోకాల్లో పొందిన వివేకాన్ని ఉపయోగిస్తారు. ఒక్కోసారి వివిధ ప్రభావాల వలలో పడి మీ వివేకాన్ని, అనుభవాన్ని వాడరు. ఉమ్. ఒక్కోసారి వివిధ ప్రభావాల వలలో పడి మీ వివేకాన్ని, అనుభవాన్ని వాడరు. ఇంకోసారి అప్పటి జీవితం మిమ్మల్ని ఎంతో ప్రతికూలంగా ప్రభావితం చేయడం వలన ఆ జన్మలో మీరు విషాదాన్ని, అస్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. క్వశ్చన్ చదువు ఒకసారి. మనం ఒక కార్యం కోసం తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ సృష్టించడం సాధ్యమా? కార్యం కోసం భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ సృష్టించడం అనేది సాధ్యమా? అంటే వీళ్ళు జీసస్, వీళ్ళు వస్తారు మెయిన్ మాస్టర్స్, వాళ్ళే అంటారు అక్క అట్లాంటి వాళ్ళు. కాదు. చదువు, ఆన్సర్ చదువు. జవాబు: అవును, సాధ్యమే అంటున్నారు. ఎందుకంటే మీరు ఈ భౌతిక తలంపై చైతన్యంతో చేస్తున్నారు. ఒక్కోసారి ఇతర లోకాల్లో పొందిన వివేకాన్ని ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి అంటే ఈ కార్యం చెయ్యాలి అంటే ఇక్కడ చైతన్యంతో వ్యవహరిస్తూ ఉంటారు. పై తలాల్లో వివేకాన్ని పొంది దాన్ని కూడా ఇక్కడ ఆచరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు కర్మ సిద్ధాంతం మీద, వాళ్ళు ఎన్నో కర్మలు చూసుకున్నారు, కర్మలన్నీ దగ్ధం చేసుకున్నారు, అన్ని చేశారు. కానీ ఎవరో వచ్చి చెప్పారు అని చెప్పి అదేమి బయట చెప్పింది కాదు, వాళ్ళ స్వానుభవం. ఆ స్వానుభవాన్ని కూడా వదిలేసి, అంటే వాళ్ళ వివేకాన్ని కూడా వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ స్వానుభవము, వాళ్ళ వివేకాన్ని కూడా వదిలేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకుండా వాళ్ళ స్వానుభవాన్ని, వాళ్ళ వివేకాన్ని, వాళ్ళ మీద వాళ్ళకెందుకు నమ్మకం లేదు? ఇప్పుడు ఎన్నో కర్మలు చూసుకొని దగ్ధం చేసుకున్న వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, అసలు కర్మ అనేదే లేదు, కర్మ ఏంటి, అది ఇది అని అన్నారు. అనగానే వాళ్ళు పొందిన అనుభవం బయట వాళ్ళు ఎవరో చెప్తే ఇప్పుడు సారైనా సరే మీ కర్మ చూసుకోండి అమ్మా, మీ కర్మ చూసుకొని క్షమాపణ చెప్తే మీకు క్లియర్ అవుతుంది అని చెప్పారు. మరి అక్కడ హింసించేది అదంతా ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు కదా, ఎవరి రికార్డు వాళ్ళే చూసుకుంటున్నారు కదా. కానీ కొంతమందికి దాని మీద కూడా ఆ వాళ్ళ అనుభవం మీద కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకని వాళ్ళ యొక్క వివేకాన్ని, వాళ్ళ అనుభవాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండద్దు అని చెప్తున్నారు. చదువు. ఒక్కోసారి వివిధ ప్రభావాల వలలో పడి మీ వివేకాన్ని, అనుభవాన్ని వాడరు. అది మరి నీ స్వానుభవం, అది నువ్వు పొందిన స్వానుభవాన్ని నమ్మకపోతే మరి బయటోండిది ఎట్లా నమ్ముతారు? అందుకే ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని విన్నా, మీ విచక్షణ ఏం చెప్తుందో, మీ స్వానుభవం ఏం చెప్తుందో దాన్నే పట్టుకోండి, దాన్ని వదలొద్దు అంటారు. ఒక్కోసారి అప్పటికి జీవితం మిమ్మల్ని ఎంతో ప్రతికూలంగా ప్రభావితం చేయటం వలన ఆ జన్మలో మీరు విషాదాన్ని, అస్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. లైన్ చదువు. ఒక్కోసారి అప్పటికే జీవితం మిమ్మల్ని ఎంతో ప్రతికూలంగా ప్రభావితం చెయ్యడం వలన ఆ జన్మలో మీరు విషాదాన్ని, అస్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. మీరు విషాదాన్ని, అస్తిత్వాన్ని, అంటే ప్రతికూలం, అనుకూలం కాకుండా ప్రతికూలమైన ఎదురవ్వటం వల్ల వాటిని మర్చిపోతారు. కానీ ఆ స్వానుభవాన్ని మర్చిపోకూడదు కదా, మరి వివేకాన్ని మర్చిపోకూడదు కదా. ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? పైన మాస్టర్స్ ఇచ్చింది. దాన్ని కూడా మర్చిపోతే ఎట్లా? అది ప్రశ్న: మీరు కర్మచక్రం దాటిన తరువాత మీకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అయినా ఒక కార్యం మీద తిరిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కర్మను సృష్టించే ప్రమాదం ఉందా? లేక ఇక అది గతమేనా?
ఇది క్వశ్చన్ మేడం. జవాబు: మీరు క్వశ్చన్ మైండ్ కదా విశ్వాసంతో మరి. క్వశ్చన్ మీరు కర్మచక్రం దాటిన తరువాత మీకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అయినా ఒక కార్యం మీద తిరిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కర్మను సృష్టించే ప్రమాదం ఉందా, లేక ఇక అది గతమేనా? ఇది క్వశ్చన్. జవాబు: మీరు విశ్వంతో శృతి చేయబడి విశ్వ నియమాలను ఎన్నడూ హాని చేయనంత స్వచ్ఛంగా ఉంటే మీరు కర్మ నుంచి వేరుగా ఉంటారు. ఇంతే ఆన్సర్. ఇంతే మేడం ఆన్సర్. అంటే విశ్వ నియమం ధర్మం. ఎప్పుడైతే నువ్వు ధర్మంలో సత్యంలో ఉంటావో కర్మ నుంచి దూరం అవుతావు. మూడవ ప్రశ్న: 2 జన్మల మధ్య మనం గడిపే కాలాన్ని నడిపే సమయ నియమం ఏమిటి? 2 జన్మల మధ్య మనం గడిపే కాలాన్ని నడిపే సమయ నియమం ఏమిటి? ఇది ప్రశ్న. జవాబు: ఆ కాలం అనేది మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసిన చర్యల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అంటే సగటు భూమి మీద ఉన్నప్పుడు చేసే చర్యల్ని బట్టి ఆ కాలం ఆధారపడి ఉంటుంది. చర్యల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సగటు కంటే తక్కువ వాళ్ళు వెంటనే తిరిగి వస్తారు. ఎక్కువ కర్మను సృష్టించే తెలివైన వాళ్ళు ఇతర లోకాలలో ఎక్కువ కాలం ఉంటారు. ఓకే. చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఇతర లోకాలలో చాలా తక్కువ కాలం ఉంటారు, కానీ ఇప్పుడే రావద్దు అని నిర్ణయించుకుంటే చాలా ఎక్కువ కాలంగానే అక్కడే ఉంటారు. అంటే వాళ్ళ నిర్ణయమే అది కూడా. మళ్ళీ ఇంకోసారి చదవమంటారా? ఆ కాలం అనేది మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసిన చర్యల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సగటు కంటే తక్కువ వాళ్ళు వెంటనే తిరిగి వస్తారు. ఎక్కువ కర్మను సృష్టించే తెలివైన వాళ్ళు ఇతర లోకాలలో ఎక్కువ కాలం ఉంటారు. చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఇతర లోకాలలో తక్కువ కాలం, కానీ ఇప్పుడే రావద్దు అని నిర్ణయించుకుంటే చాలా ఎక్కువ కాలంగానే ఉంటారు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం మీదే. అంటే అందుకే కదా భూమి మీదకి వచ్చేటప్పుడు ధైర్యంగా ఆ కర్మల్ని తీసుకొని వచ్చి వాటిని జ్ఞానంగా మార్చుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. కొన్ని సోల్స్ లేదు లేదు అని చెప్పి అక్కడే ఉండిపోయి ఎన్నో ఎప్పుడుకో వస్తాయి వాటి ఇష్టం. అలాగా చాలా సోల్స్ అక్కడ ఉండిపోయి ఉన్నాయి. భూమి మీదకి రావాలి అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలగాలి. ప్రశ్న: ఆకాశతలం సూర్యుని నుంచి శక్తిని గ్రహిస్తే ఆ తలంలో నేరస్తులు, ఆత్మహత్యలు, గర్భస్రావాల వల్ల మరణించిన వ్యక్తులు ఉంటారు కదా. అప్పుడు అది మరింత ఎక్కువ జనాభాతో ఉండటం గాని లేదా విస్తరించటం గాని కదులుతూ వస్తున్న శక్తి ప్రవాహంలో అది జోక్యం చేసుకుంటుందా? అంటే అందరూ ఇక్కడ జన్మ తీసుకోకపోతే అక్కడ ఎలా ఉంటుంది అన్న కోణం క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ఎవరో క్వశ్చన్ వేస్తున్నారు సార్ అని, తారకం గారిని. జవాబు: ఇది నిజమే. ఈ ఆకాశ శరీరం నుంచి గ్రహం మీదికి వచ్చి అలా వచ్చిపోయే శక్తి చాలా కలుషితమైనది. ఆకాశ శరీరం నుంచి గ్రహం మీదికి వచ్చిపోయే శక్తి చాలా కలుషితమైనది. దానివల్ల గ్రహం నశించటం మొదలవుతుంది. ఆకాశ శరీరం పూర్తిగా కలుషితమైనప్పుడు కొన్ని గ్రహాలు పూర్తిగా అంతర్ధానం అవుతాయి. ఆ గ్రహం అదుపు తప్పిన స్థితిలోకి ప్రవేశిస్తుంది. అట్లా కూడా ఉంటుంది. అయితే దీని యొక్క ప్రభావంతో గ్రహం కూడా అంతర్ధానం అయిపోతుందంట. అక్కడ కలుషితం ఎట్లా అవుతుంది అంటారు? అయితే కలుషితం ఈ పొల్యూషన్ అంతా, ఇవి భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన వల్లే కదా వస్తుంది. ప్రకృతి వినాశనాలు ఎందుకు వస్తున్నాయి? మరి అడవులను కొట్టేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్లే కదా జరుగుతున్నాయి. ఒక చక్కటి గ్రహాన్ని మనం ఏ విధంగా సృష్టించుకోబోతున్నాము? మానవ జాతి మొత్తం తాము చేస్తున్న పనుల ఫలితాలను చూసి అందరూ కలిసి ఒక అందమైన గ్రహాన్ని స్థాపించాలి అని అనుకుంటే అదే స్వర్గం అవుతుంది. దానిని మనం చెయ్యగలం. అంటే అందరూ ఒక మాట మీద ఉంటే చేయగలం, ఒక మాట మీద లేనప్పుడు చేయలేం కదా. శూన్య మహాసముద్రంలో ఇది అందమైన గోళం.
దానిని మనం మన భవిష్యత్ అభివృద్ధి కోసం అందమైన, అద్భుతమైన విశ్వవిద్యాలయంగా తయారు చేసుకోవచ్చు. ఉమ్, మరొక ప్రశ్న. సూక్ష్మతలంలో ప్రవేశించిన తరువాత కొందరు నిద్రించటము, కొందరు మెలకువ అంటే ఎరుకతో ఉండి తమ చర్యలను తెలుసుకోవటము ఎలా సాధ్యము? ఇది ప్రశ్న. ఉమ్. జవాబు. సూక్ష్మతలంలో మీరు ఎప్పుడూ మెలకువలోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ సూక్ష్మ మెదడు ఉంటుంది. మీరు మీ భౌతిక మెదడు నుంచి బయటకొచ్చినప్పుడు మీరు హఠాత్తుగా మరణిస్తే తప్పకుండా అక్కడ అది పనిచేస్తుంది. హఠాత్తుగా ఒక రాకెట్ వచ్చి మిమ్మల్ని చంపుతుంది. అప్పుడు అక్కడ నిద్రించటానికి వెళ్లారు. అక్కడ ఉన్నవారు చాలా మంది మెలకువతోనే ఉంటారు. మనోతలం భౌతిక తలానికి చాలా దూరంగా ఉంటుంది కనుక చైతన్యంతో లేకపోతే నిద్రపోతారు. అంటే చైతన్యంతో ఉంటే నిద్రపోరు, అంటే అక్కడ కూడా ఎరుకతో ఉంటారు. చైతన్యంతో లేనప్పుడు నిద్రపోతారు. అదే కదా ముందు కూడా చెప్పారు కదా ఆయన. ఇక్కడ ఉండి సూక్ష్మతల మనోతలంలోకి సూక్ష్మతలంలోకి పోయినప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎరుకు ఉండదు. ఎప్పుడైతే ఎరుకుంటుందో ఆ సూక్ష్మతలాల్లో అక్కడ ఏం జరుగుతుందో వాడికి అవగాహన ఉంటుంది. లేకపోతే అవగాహన, ఆ ఎరుక అనేది ఉండదు. అంతే. ఇంకా చూడండి, అంటే ఇది వరకు మనం నిద్రపోయిన తర్వాత అసలు ఏమాత్రమైన ఎరుక ఉంటుందా మనకి? కానీ ఇప్పుడు ఒక డ్రీమ్ వస్తుంది, డ్రీమ్ ద్వారా జ్ఞానం తీసుకోవచ్చు, మనం పై తలాల్లోకి వెళ్ళి మాస్టర్స్ ని కలవచ్చు. ఇవంతా ఎరుకుంది. ఇది వరకు ఈ ఎరుక ఉందా? లేదు కదా. ఇప్పుడు తెలుసుకున్న కాడి నుంచి ఎరుక పెట్టడం అనేది మొదలు పెట్టామా లేదా? అది అంటే సడన్ డెత్ అయిన వాళ్ళకు పైకెళ్ళినప్పుడు వాళ్ళు సడన్ డెత్ అయిపోయిన వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాక ఆ సూక్ష్మ తలంలో అప్పుడు పూర్తిగా మెలకువ వస్తుంది వాళ్ళకి. ప్రశ్న. ఆకాశ తలంలోని అంటే ఇబ్బందులు సడన్ డెత్ అయిన వాళ్ళు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటే సూక్ష్మ తలంలోకి వెళ్తాడు. నాలెడ్జ్ లేకపోతే ఎక్కడ వెళ్ళగలడు? ఇక్కడే ఉండిపోతాడు. ఆకాశతలంలోని ఇబ్బందులు మీ తెలివితేటలు పెంచటం నిజమేనా? ఆకాశతలంలోని ఇబ్బందులు మీ తెలివితేటలు పెంచటం నిజమేనా? ఇది ప్రశ్న. జవాబు. కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు ఇబ్బందుల నుంచి ఏమి నేర్చుకోరు. వాళ్ళు చూస్తారు కానీ నేర్చుకోరు. ఒక హత్య చేసిన వాడిని చెరసాలలో ఉంచటం లాంటిదే అది. తర్వాత మీరు వాడిని విడుదల చేస్తారు. వాడు ఇంకో 10 మందిని చంపుతాడు. చెరసాల అతనికి బోధించదు కాబట్టి అతను నేర్చుకోవడం లేదు. అలాగే ఆకాశతలం కూడా ఏమి బోధించదు. సూక్ష్మతలం నీకు బోధిస్తుంది. మనోతలం బోధిస్తుంది. ఆకాశతలం అనేది శక్తి ప్రవాహ వలయం. అక్కడకు వెళ్ళి మీ స్వీయ అక్షంపై తిరుగుతూ ఉంటారు. అక్కడ మీరు అస్తవ్యస్త ఆకారంలో కూడా ఉంటారు. ముఖ్యంగా మీరు నేరస్తులైతే మీరు ఎవరినైనా హత్య చేస్తే మీరు మరణించి ఆకాశతలం చేరినప్పుడు ఆ మనిషిని చంపటానికి ప్రతిరోజు ప్రతి నిమిషం హత్య చేస్తూనే ఉంటారు. దానివల్ల క్రమంగా అది మీకు ఒక కలలాగా మారుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న నరకం అదే. ఆకాశతలంలో ఇబ్బందులు మీ తెలివితేటలు పెంచడం నిజమేనా? ఇది ప్రశ్న. జవాబు. కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజల ఇబ్బందుల నుంచి ఏమి నేర్చుకోరు. అక్కడ ఉండే ప్రజలు ఇబ్బందుల నుండి ఏమి నేర్చుకోరు. వాళ్ళు చూస్తారు కానీ నేర్చుకోరు. ఆకాశ తలంలో నేర్చుకోలేరు, కేవలం చూడగలరు. ఒక హత్య చేసిన వాడిని చెరసాలలో ఉంచటం లాంటిదే అది. అంటే చెరసాల్లో ఉంచాక వాడేం నేర్చుకోడు కదా, అలా ఉంటాడు అంతవరకే. తర్వాత మీరు వాడిని విడుదల చేస్తారు. వాడు ఇంకో 10 మందిని చంపుతాడు. చెరసాల అతనికి బోధించదు కాబట్టి అతను నేర్చుకోవటం లేదు. అలాగే ఆకాశతలం కూడా ఏమి బోధించదు. సూక్ష్మతలం నీకు బోధిస్తుంది. మనోతలం బోధిస్తుంది. అంటే ఆకాశ తలంలో బోధన ఏమి ఉండదు, జస్ట్ వెళ్ళి వస్తున్నాం. కానీ సూక్ష్మతలము మనోతలంలో మాత్రమే మనకి బోధన ఉంటుంది.
ఆకాశతలం అనేది శక్తి ప్రవాహ వలయం. అక్కడకు వెళ్లి మీ స్వీయ అక్షంపై తిరుగుతూ ఉంటారు. అక్కడ మీరు అస్తవ్యస్త ఆకారంలో కూడా ఉంటారు. అంతే. ముఖ్యంగా మీరు నేరస్తులైతే, మీరు ఎవరినైనా హత్య చేస్తే, మీరు మరణించి ఆకాశతలం చేరినప్పుడు, ఆ మనిషిని చంపటానికి ప్రతిరోజు, ప్రతి నిమిషం హత్య చేస్తూనే ఉంటారు. దానివల్ల క్రమంగా అది మీకు ఒక కలలాగా మారుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న నరకము అదే అంటున్నారు. అంటే అది చంపాలి అనే భావనతోటి చంపుతున్నట్టే ఉంటది. అంటే ఆ చంపడము అనేది చేయడం అనేది ఒక నరకమే కానీ స్వర్గమేం గాదు గదా! అది. అది ఆకాశ తలంలో రికార్డ్ అయిపోయిందది. హ్మ్. ప్రశ్న: మనం మన మెదడులో కొన్ని నమూనాలను మార్పు చేసి, పాత వాటిని ఇక మీదట అనుసరించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇది ప్రశ్న. మనం హ్మ్. మన మెదడులో కొన్ని నమూనాలను మార్పు చేసి, పాత వాటిని ఇక మీద అనుసరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్మ్. జవాబు: మనం మరణించడానికి ముందు మన సూక్ష్మ శరీరాలలోని కొన్ని నమూనాలను మార్పు చెయ్యాలంటే, మనం ఊహా చిత్ర పద్ధతిని ఉపయోగించాలి. హ్మ్. ఉదాహరణకు, ఊహా చిత్రణ ఆకాశ, మానసిక తలాలను ప్రభావితం చేస్తుంది. ఊహించబడిన చర్య ఆకాశ నమూనాలను మార్చుతుంది. రేఖా చిత్రాలుగాను, శబ్దంతోనూ కూడిన ఊహా చిత్రణ మానసిక పదార్థంలో మార్పులు చేస్తుంది. ఓకే. కల్పన సూక్ష్మతలాన్ని కల్పన అనేది సూక్ష్మతలాన్ని ప్రభావితం చేస్తుంది. కల్పన బాధతోనూ, ఆనందంతోనూ ముడిపడి ఉంటుంది. అంటే కల్పన మీరు చేసే కల్పన అనేది దేనితో ముడిపడుంది? ఇప్పుడు మీ క్రియేషను ఎలా ఉంది? మిమ్మల్ని ఆనందించే విధంగా చేస్తుందా? మిమ్మల్ని బాధపెట్టే విధంగా చేస్తుందా? ఎలా చేస్తుంది అనేది తెలుసుకోవాలి. పగటి కలలు కనడం, ఆకాశ సూక్ష్మతలాల నిమ్న ఉపతలాలను ప్రభావితం చేస్తుంది. అది తిరిగి భౌతిక శరీరంపై ప్రభావం చూపుతుంది. హ్మ్. మరి అక్కడ అక్కడ ఏదైతే చేస్తున్నావో దాని యొక్క ప్రభావము భౌతిక శరీరం మీద కూడా ఉంటుంది. ఎందుకని? అది కూడా మనమే గదా చేస్తుంది. అందుకని ఇక్కడ కూడా ప్రభావం చూపించబడుతది. మీరు ఊహా చిత్ర పద్ధతిని ఉపయోగించవచ్చు. మీరు ఏం కావాలనుకుంటారో దానిని తెలివిగా ఊహా చిత్రణ చెయ్యండి. చాలా మంది శిష్యులు, అనుచరులు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరిమితులను అధిగమించడానికి, భవిష్యత్తులో ఒక మంచి జన్మను పొందడానికి ఊహా చిత్రణను ఉపయోగిస్తారు. మీరు ఊహతోటి దాన్ని చిత్రీకరించండి. అంటే సంకల్పం కాదు. క్రియేషన్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా! మీ క్రియేషన్‌ని మీరు క్రియేట్ చేయండి. ఊహా చిత్రాన్ని మీరే నిర్మించుకోండి. హ్మ్. ప్రశ్న: ప్రజలు ఇతర లోకాల ఇప్పుడు ఒకటి విభాగాలలోకి కావాలి అని ఊహించుకున్నాం. ఊహించుకున్న వెంటనే అది దాంట్లోనే ఉంటే పర్వాలా. మరలా ఏం చేస్తాము? ఆ ఊహలో ఉండకుండా ఇంకొక ఊహలోకెళ్ళిపోతూ ఉంటాం. అది. మరొక ప్రశ్న: ప్రజలు ఇతర లోకాల విభాగాలలోకి అమాయకంగా అడుగు పెడతారా? నిజంగా? ఇది ప్రశ్న. జవాబు: అవును. 2 రకాల వాళ్ళుంటారు. ఒకటి పూర్తిగా అది మానవులు. రెండవది గాఢ ఉన్నతిని పొందినవారు. హ్మ్. వాళ్ళు గనుక అది ఆది మానవులా? ఆది మానవులక్క. హ్మ్. అవును. 2 రకాల వాళ్ళుంటారు. ఒకటి పూర్తిగా ఆది మానవులు. రెండవది గాఢ ఉన్నతికి పొందిన వాళ్ళు. వాళ్ళు గనుక ఆది మానవులైతే కర్మ నియమం వాళ్ళను వెనుకకు తెచ్చి జన్మలో ప్రవేశింపజేసి అభివృద్ధి చెందడానికి అనుమతి ఇస్తుందట. అంతే గదా! మరి వాళ్ళు ఇవి నరమాంస భక్షకులు ఇవన్నీ మాంసాలను తినడం ఇవన్నీ చేస్తాయి. హింసా ప్రవృత్తి ఉంది కదా! అందుకని ఏం చేస్తుంది మళ్ళీ జన్మలు తీసుకునేటట్టు చేసి, మళ్ళీ ఉన్నతంగా తయారయ్యే విధంగా చేస్తుందనమాట. హ్మ్. అదే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఇంక జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదుగా.
అవును. ఉన్నతీకరించబడిన వాళ్ళు. అది. ఆది మానవులు ఉన్నతంగా ఎదిగిన. మరొక యాహ్! ప్రశ్న. హ్మ్. మనుష్యులు ఇతర లోకాలలో తమ భౌతిక జీవిత విధానాన్ని కొనసాగిస్తారా? హ్మ్. జవాబు: ఖచ్చితంగా. ఉదాహరణకు, మీరు సగం మెలకువలో ఉండి సూక్ష్మతలానికి వెళ్తున్నారు. గతంలో మీరు పాదరక్షలు తయారు చేసేవారు. మీకు ఒక క్షణం మెలకువ వచ్చింది. మీరు మీ పాదరక్షలు తయారు చేసే వ్యాపారాన్ని అక్కడ కూడా కొనసాగిస్తారు. మీరు ఒక స్థలాన్ని కొనుక్కొని కర్మాగారం నిర్మించుకుంటారు. ఎందుకంటే సూక్ష్మతలంలో మీరు ఊహించిన వెంటనే నిర్మించబడుతుంది. హ్మ్. ఒక్కోసారి మనం సూక్ష్మ తలాల్లో మన ఊహకి ఏదైతే అందుతుందో అన్నీ అలా సృష్టించబడిపోతాయి. మరి వాడు చెప్పులు కుట్టకుండా అంటే నువ్వక్కడ ఏం సృష్టిస్తున్నావు? నీ నీ ఊహల్లో ఏమొస్తుందో దాన్ని గమనించుకో అంటున్నారు. అక్క నాకొక డౌటు. సూక్ష్మ తలాలలోకి వెళ్ళేవాళ్ళు సాధారణంగా మరణించేవాళ్ళా? సడన్ డెత్ అయ్యి మరణించేవాళ్ళా? ఎలాంటి వాళ్ళు సూక్ష్మ తలానికి పోతారు? నిద్రపోయాక సూక్ష్మ తలాల్లోకి వెళ్ళిన వాడు. ఇక్కడ వాడు నిద్రపోయినప్పుడు. వాడు కింద తలంలో చెప్పుల వ్యాపారి. అందుకని అక్కడ కూడా చెప్పుల వ్యాపారం గల కొట్టుని సృష్టిస్తున్నాడు. చెప్పుల వ్యాపారిగా ఉంటున్నాడు. అంటే నిద్రపోతే మాత్రమే సూక్ష్మ తలానికి పోతారా? చనిపోయిన వాళ్ళు సూక్ష్మ తలానికి కాకుండగా ఎక్కడికెళ్తారు? చనిపోయాక సూక్ష్మ తలాల్లోకి వెళ్ళొచ్చు. అది వేరు, ఇంక వాడు రాడు. వీడు వెళ్లి హ్మ్. రావచ్చు గదా! వీడికి. అవును. అక్కడికెళ్తాడు, వస్తాడు. వెళ్ళడం, రావడం అనేది చేసే అవకాశం వీళ్ళకుంటది గదా! అవును. హ్మ్. మీరు ఒక స్థలాన్ని కొనుక్కొని కర్మాగారం నిర్మించుకుంటారు. ఎందుకంటే సూక్ష్మ తలంలో మీరు ఊహించిన వెంటనే నిర్మించబడతాయి. ఒక్కోసారి మనం సూక్ష్మ తలాలకు వెళ్లి మనుష్యులు ఇల్లు నిర్మించుకోవడంలోనూ, వ్యాపారాలలో ధనాన్ని చెందిన వ్యవహారాలలో ఎలా మునిగి ఉన్నారో చూసి వినోదిద్దాం. హ్మ్. వాళ్ళకు ఏది అవసరం లేదు. వాళ్ళు ఇల్లు నిర్మిస్తున్నారు. కానీ వాళ్ళు ఆత్మలు కనుక వారికి ఇల్లు అవసరం లేదు. కానీ భౌతిక జీవితపు ముద్ర యొక్క గాఢత వల్ల వాళ్ళకి అంతకంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వాళ్ళు అవును. తమ వాళ్ళ దృష్టంతా దాని మీదే ఉంది. ఇంకొకటి ఆలోచించడానికి కూడా లేదు. అందువల్ల అక్కడ కూడా అదే చేస్తూ ఉంటారు. వాళ్ళు తమ గతానికి బానిసలు. అందుకనే వివేకపు అనుచరులు జీవితం అశాశ్వతమైనదని, తాము మెరుపులాంటి వాళ్ళము, శక్తి తరంగాల వలయాలమని ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు. మెరుగైన ఉపదేశం చెప్పేది అదే. మళ్ళీ చదవాలా? అందుకే వివేకపు అనుచరులు కాదు. కానీ భౌతిక జీవితపు ముద్ర యొక్క గాఢత వల్ల వాళ్ళకి అంతకంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వాళ్ళు తమ గతానికి బానిసలు. అందుకనే వివేకపు అనుచరులు. జీవితం అశాశ్వతమైనది. తాము మెరుపులాంటి వాళ్ళము. శక్తి తరంగాల వలయమని ప్రతిరోజు అనుకుంటూ ఉంటారట. మెరుగైన కదా ఉపదేశం ఇప్పుడు చెప్పేది అతనికి అదే. వివేకం లేదు. వివేకం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? మళ్ళీ సూక్ష్మ తలాల్లోకెళ్ళి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు. కానీ వివేకం ఉన్న వ్యక్తి ఇది శాశ్వతం కాదు. ఇది భూమి మీద నేర్చుకోవడానికొచ్చాము. మనం దివ్యత్వంలోకి వెళ్ళడానికొచ్చాము. ఈ అవగాహన పెరిగే కొద్దీ వాళ్ళు సూక్ష్మ తలాల్లో వాటి గురించి ఆలోచిస్తారు. వీటి గురించి ఆలోచించరు. అందుకే కదా కొన్ని కళల ద్వారా మీరు ప్రాపంచిక ఆలోచనలలోనే ఉన్నారు. వీటిని కూడా దాటండి అని చెప్తుంటారు. మీరు జ్ఞానసిద్ధి అడగండి. గుణాలను మార్చుకోవాలి. దివ్యత్వంలోకెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు అడగమంటున్నాము? ఇక్కడ అనుకోగా సూక్ష్మ తలాల్లో కూడా అయ్యే అనుకుంటారు. ఇక్కడే అనుకోనప్పుడు సూక్ష్మ తలాల్లో ఎక్కడ అనుకుంటారు ఇంకా? అందుకని వాళ్ళు చెప్పులు కుట్టే వ్యాపారి వాడికి ఇంకొకటి లేదు పరిణామం. అక్కడికుంది. అందువల్ల సూక్ష్మ తలంలో కూడా ఒక షాప్ ఏసుకున్నాడు. చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నాడు. అది. ప్రశ్న: మీరు దయ పెంచుకొని మానవజాతి అభివృద్ధిపై ఆసక్తితో గుర్తింపు పొందితే ఆ క్షణంలో మీ కర్మను రూపాంతరం చెందుతుందా? మరొకసారి ప్రశ్న: హ్మ్. మీరు దయ పెంచుకొని మానవజాతి అభివృద్ధిపై ఆసక్తితో గుర్తింపు పొందితే ఆ క్షణంలో మీ కర్మను రూపాంతరం చెందుతుందా? హ్మ్. జవాబు: ఈ విధంగా చెప్పుకుందాం. మీరు తక్కువ కర్మను సృష్టించారు.
మీ దయ వలన మీలో మీరు ఒక బాధ్యతను సృష్టించారు. దయ బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత మీలో రకరకాల పనులు చేయిస్తుంది. చదివేసే దయ బాధ్యతగా మారకపోతే అది దయే కాదు. ఆ భూమి మీద ఏం జరగబోతోంది అని దయ మీతో అంటే, మీరు ఇప్పుడు నేను దాని నుంచి విమోచన పొందాను. నేను మాత్రం లక్ష్య పెట్టను. దాని చావు అది చావని అంటారు. కానీ మళ్ళీ అలా కాదు, నేను తిరిగి రావాలి అనుకుంటారు. మీరు శాస్త్రవేత్తో, కళాకారుడో, సంగీతాన్ని కూర్చే వారుగానో మారి గొప్పగా మీ వెలుగును ప్రసరిస్తారు. వాళ్ళు మీకు మళ్ళీ సిలువ వేస్తారు. మీరు వెనుకకు వెళ్ళి, పిచ్చోడా అక్కడ ఎందుకు అలా అక్కడకు ఎందుకు వెళ్ళావనుకుంటారు. వాళ్ళు మీకు సిలువ వేశారు కనుక కొన్ని శతాబ్దాల పాటు మీరు దానిని గురించి ఆలోచించరు. దానిని అర్థం చేసుకుంటారు. 3 శతాబ్దాల తర్వాత వాళ్ళేం చేశారన్నది పట్టించుకునే సంగతే కాదు. నేను తిరిగి భూమిపైకి వెళ్ళాను అంటారు. అవతార పురుషులు చేసేది అదే. వెనుకకు రావటం వాళ్ళు ఎందుకు వస్తున్నారు? క్రీస్తు వెనుకకు వస్తున్నాడు. అతను మనతో విసిగిపోలేదా? మనం అతనికి మళ్ళీ సిలువ వేస్తాం. మరి ఎలా? కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉందక్క. అంతే జవాబు. మళ్ళీ చదవమంటారా? మళ్ళీ చదవ ఆ బాధ్యత మీతో రకరకాల పనులు చేయిస్తుంది. దయ బాధ్యతగా మారకపోతే అది దయే కాదు. దయ బాధ్యతగా మారాల. ఇప్పుడు దయ ఉన్నప్పుడు ఇక్కడ నేను అన్నదానం సేవ చేస్తాను, నేను ఇక్కడ జ్ఞానదానం చేస్తాను, ఇక్కడ ఈ సేవ చేస్తాను అని ఒక బాధ్యతగా తీసుకోగలుగుతాం. ఆ దయే లేకపోతే బాధ్యత అనేది రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుల్లో నేను సేవకు కొంత ఉపయోగిస్తాను అని మనకి మనమే అనుకోవాల. ఎప్పుడైతే ఆ సేవకు ఉపయోగిస్తున్నామంటే మనలో దయాగుణం పెరుగుతుందని. మనలో దయాగుణమే పెరగనప్పుడు మనం దేనికి ఏ సేవకి ఉపయోగించలేము. అది ఆ సేవ కూడా బాధ్యతగా తీసుకొని, ఈ బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంత ఇప్పుడు తపోవనం ఉంది. బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ సేవ చేస్తున్నారు. లేకపోతే ఎలా చేస్తారు? చేయలేరు కదా! అది. ఈ భూమి మీద ఏం జరగబోతుంది అని దయ మీతో అంటే, మీరు ఇప్పుడు నేను దాని నుంచి విమోచన పొందాను. నేను మాత్రం లక్ష్య పెట్టను. దాని చావది చావని అంటారు. కానీ మళ్ళీ అలా కాదు, నేను తిరిగి రావాలి అనుకుంటారు. అయితే అంటే బాధ్యతగా చేసుకున్నాం కదా దయని. అందుకని తిరిగి మళ్ళీ వచ్చి బాధ్యత పూర్తి చేద్దాము అనుకుంటారు. మీరు శాస్త్రవేత్తనో, కళాకారుడో, సంగీతాన్ని కూర్చేవారో గనుక అయితే అలా మారి గొప్పగా మీ వెలుగును ప్రసరిస్తారు. వాళ్ళు మీకు మళ్ళీ సిలువ వేస్తారు. మీరు వెనుకకు వెళ్ళి పిచ్చోడా అక్కడకు ఎందుకు వెళ్ళావు అనుకుంటారు. వాళ్ళు మీకు సిలువ వేశారు కనుక కొన్ని శతాబ్దాల పాటు మీరు దాని గురించి ఆలోచించి దానిని అర్థం చేసుకుంటారు. 3 శతాబ్దాల తరువాత వాళ్ళేం చేశారన్నది పట్టించుకునే సంగతి కాదు. నేను తిరిగి భూమిపైకి వెళ్ళాను అంటారు. అవతార పురుషులు చేసేది అదే. వెనుకకు రావటం, వాళ్ళెందుకు వస్తున్నారు? క్రీస్తు వెనుకకు వస్తున్నాడు. అతను మనతో విసిగిపోలేదా? మనం అతనికి మళ్ళీ సిలువ వేస్తాం. మరి ఎలా? మరొక ప్రశ్న. సూక్ష్మ మనోతలాలలో మెలకువతో ఉండటం నేర్చుకోవడం ఎలా? సూక్ష్మ మనోతలాలలో మెలకువలతో ఉండటం నేర్చుకోవడం ఎలా? మెలకువలతో కాదు, మెలకువతో. మెలకువతో. మెలకువలు అంటే మళ్ళీ మారిపోద్ది అర్థం. మెలకువ. జవాబు. ధ్యానం, ఎరుకతో జీవించడం ద్వారా నేర్చుకోవచ్చు. మనలో చాలా మంది ఎరుకతో జీవించడం లేదు. ఎరుకతో జీవించడం అంటే మన నియమాలకు అనుగుణంగా మనం ఏం చేస్తున్నామో, మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, వాటి పరిణామాలు ఏమిటి తెలుసుకోవడం.
మీరు పరిణామాన్ని కారణాన్ని తెలుసుకుంటే మీరు మెలకువతో ఉన్నట్లే. పరిణామాన్ని, కారణాన్ని కారణాన్ని తెలుసుకుంటే 2 తెలుసుకుంటే మెలకువతో ఉన్నట్టే. హ్మ్. ఉదాహరణకు మీరు హఠాత్తుగా గాలి కబుర్లు అంటే కాలక్షేపపు మాటలు చెప్పటం, అపనిందలు వెయ్యటం చేసి చెత్తను సృష్టిస్తారు. అప్పుడు కొంతమంది మనుషులు మీతో అలా అనటానికి అవమానంగా లేదు. అలా అనకు అని చెప్తారు. కానీ అది అయిపోయింది. మీరు దానిని ఈ పాటికే చేసేసారు కాబట్టి. మీరు అలా ఎందుకు చేశారు? మీరు నిద్రించటం వలన మనలో చాలా మంది నిద్రాస్థితిలోనే ఉన్నారు. మనం చేసే పనులలో చాలా వరకు నిద్రలో నడుస్తున్న వాళ్ళు చేసే పనులలాగా చేస్తున్నాం. మీరు నిద్రలో నడిచే వాళ్ళను ఎప్పుడూ చూడలేదు. నేను చేశాను. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె రాత్రిపూట లేచి వంట చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి గిన్నెలు శుభ్రం చేసి మళ్ళీ నిద్రపోయేది. మనం ఉదయమే ఆమె చేసిన పనులు చెప్పితే, ఆమె అది తెలిసి కాదు. మనం కూడా అదే నిద్రలో నడిచే వాళ్ళము. హ్మ్. అంతేనా సమాధానం? అంతే అక్క. అంటే మళ్ళీ ఇప్పుడు క్వెషన్ మనము చదువు. అంతా క్వెషన్ నిద్రలో చదువు. ఉన్నామంటున్నారా? అవును. ఎరుక లేదు కాబట్టి నిద్రలో ఆ! ఉన్నామనే కదా అంటే చెప్తున్నారాయన. మనం చేసే తప్పు మాటలు, తిక్క తిక్క పనులు, అనవసరమైన అపనిందలు, వేరే వాళ్ళ గురించి మాట్లాడ్డాలు, ఇవన్నీ మనము ఎరుక లేక చేస్తున్నాము అంటున్నారీయన. అవునయితే ఎరుకుంటే ఎందుకు మాట్లాడతాడు? మాట అదే. మీద ధ్యాస మాట ఉంటుంది. మాట్లాడేటప్పుడు, వాక్కు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? నిజమా? అవసరమా? హ్మ్. ఉపయోగమా? ఈ ఈ మాట ఎదుటి వాడిని బాధ పెట్టుద్దా? మరి ఏం జేస్తుంది? అనేది గూడా గమనించుకోవాలి గదా! హ్మ్. హ్మ్. మరొక ప్రశ్న. కొంతమంది ఆకాశ తలంలో 70, 80, 90 సంవత్సరాలు ఉంటారని చెప్పారు. వారక్కడి నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? ఇది ప్రశ్న. జవాబు. కర్మ నియమం వాళ్ళని ఇంకో పర్యాయం వెనకకు పంపుతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఉపదేశం కోసం వస్తారు. అంతే. అవును. మళ్ళీ చదువు క్వెషన్. వాళ్ళు ఆ! కొంతమంది ఆకాశ తలంలో 70, 80, 90 సంవత్సరాలు ఉంటారని చెప్పారు. వాళ్ళక్కడి నుండి బయటపడటానికి ఏం చేస్తారు? హ్మ్. కర్మ నియమం వాళ్ళని ఇంకో పర్యాయం వెనకకు పంపుతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకు ఉపదేశం కోసం వస్తారు. అంటే మళ్ళీ జన్మ తీసుకొనొస్తారు గదా! వాళ్ళు ఉపదేశాలను చదవాలి. వాళ్ళు ఉపదేశాలను చదవాలి. ధ్యానం మొదలుపెట్టాలి. శిక్షణ మొదలుపెట్టాలి. మీ మోక్షం అనేది మీ లోపల నుంచి రావాలి. ఇవాళ నేను ఈ పుస్తకం చదివి, దాని గురించి ఆలోచించి కొంత శిక్షణ పొందాలి. తినటం, తాగటం, సంభోగం తగ్గించుకోవాలి అని ప్రతిరోజు చెప్పాలి. హ్మ్. క్రమక్రమంగా మీరు మీ మీద అదుపు సాధిస్తారు. మీ మీద అదుపు సాధించే కొద్దీ మీరు మరింత ఆ మెలకువను సాధిస్తారు. ఎందుకంటే అదుపు, మెలకువ పరస్పర సంబంధంతో ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరూ కొంతమంది మనుష్యులు సహాయం పొంది ఉంటారు. ప్రకృతి అవకాశాలను కల్పిస్తుంది. కానీ మీరు వాటిని అందుకోగలగాలి. అంటే సహాయం అనేది అందిస్తూనే ఉంటది ప్రకృతి. కానీ ఆ సహాయాన్ని గుర్తించగలగాలి. ఆ సహాయాన్ని తీసుకోగలగాలి. ఈలోపే ఏంటి వాడేంది చేసేది నాకని సహాయం అనుకున్నప్పుడు ఇంకేముంది? పోయా. మనం తరచుగా ఉపయోగించే మంత్రాన్ని ఈ విధంగా వివరించవచ్చు. ఓ దైవమా నన్ను నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ. చీకటి నుండి వెలుగులోకి, భౌతిక ఆకాశ తలాల నుంచి మేధోయుత జీవనానికి. అతసోమ సర్గమయ. అసత్యం నుంచి సత్యం వైపు. సూక్ష్మ వ్యామోహానికి అంటే వా సత్యం వైపు నుంచి వాస్తవానికి, అసత్యం నుంచి సత్యం వైపు, సత్యం నుంచి సత్యం వైపు నుంచి వాస్తవానికి. మృత్యోర్మామృతంగమయ. మరణం నుంచి చిరంజీవత్వంలోనికి, మానసిక తలం నుంచి కలశం వైపు. ఏదో ఒకసారి మళ్ళీ. ఆ! మనం తరచుగా ఉపయోగించే మంత్రాన్ని ఈ విధంగా వివరించవచ్చు. ఓ దైవమా నన్ను నడిపించు. అత సోమ సర్గమయ అంటే
చీకటి నుండి వెలుగులోకి, భౌతిక ఆకాశ తలాల నుంచి మేధోయుత జీవనానికి. ఉమ్. ఆ! అంటే తర్వాత భౌతిక ఆకాశ తలం నుంచే కాకుండా ఇంకా పైన దానికంటే పైన ఉన్న సూక్ష్మ తలాల్లోకి కూడా అని. హ్మ్. అతసోమ, అససోమ, సద్గమయ. ఉమ్. హ్మ్. అసత్యం నుంచి సత్యం వైపుకు. సత్యం అసత్యంలో నుంచి సత్యం వైపు. హ్మ్. సత్యం వైపు నుంచి వాస్తవానికి. ఉమ్. మృత్యోర్మామృతంగమయ. మరణం నుంచి చిరంజీవత్వంలోనికి, మానసిక తలం నుంచి కలశం వైపుకి. అంటే అసత్యం నుంచి సత్యం వైపు, సత్యం నుంచి మళ్ళీ వాస్తవంలోకి. హ్మ్. మళ్ళీ వాస్తవం అంటూ ఒకటి ఉంది కదా. అలాగని సత్యంలోనే కూర్చుంటామంటే కుదరదు. సత్యం తెలుసుకోవాలి. వాస్తవంలో ఎలాగా జీవించాలో దాన్ని జీవించగలగాలి. అది. ఓం శాంతి శాంతిః. అవ్యక్తత నుంచి ప్రశాంతత వైపు, భౌతిక సూక్ష్మ మనోతలాల నుంచి అంతర్జ్ఞాన తలం వైపు. ఉమ్. మరొక ప్రశ్న. సూక్ష్మ లోకాలలో కర్మ సృష్టించబడదని చెప్పారు కదా! ఇది ప్రశ్న మేడం. జవాబు: అది నిజం. ఇతర లోకాలు ఎక్కువ మందికి పరిణామ ప్రపంచం. ఇతర లోకాలు ఎక్కువ మందికి పరిణామ ప్రపంచం. ఎవరైనా ఎరుకతో ఉంటే తప్ప ఇతర లోకాలలో కారణాలు సృష్టించబడవు. ఈ భూమి మీద మనం ఏ విత్తనాలు జల్లితే ఆ ఫలాలను ఇతర లోకాలలో కోసుకుంటాం. కానీ ఒక ఎరుక కలిగిన చైతన్యం ఇతర లోకాలలో పనిచేస్తున్నప్పుడు అతను కారణాలు సృష్టించవచ్చు. కానీ అతను బాధ్యత వహించవలసిన కర్మను కాదు. ఎరుక పొందిన వాళ్ళెవరూ తమను బద్దులుగా చేసే కర్మను సృష్టించరు. ఎంతవరకు చాలు మాధవి. రికార్డింగ్